హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. మంచి రెసిపీతో అండ్ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి రోజుకు ఒక లడ్డు ఇవ్వండి. చాలా హెల్తీ. అండ్ ఇది తినడం వల్ల పిల్లలు ఎముకలు దృఢంగా ఉంటాయి, గట్టిపడతాయి అనమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది ఫుల్‌గా వస్తది పిల్లలకి ఇవ్వడం వల్ల. అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినొచ్చనమాట. ఎంతో హెల్తీ, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈ లడ్డు తినడం వల్ల. ఇంతకీ ఇది ఏం లడ్డు అనుకుంటున్నారా? కొబ్బరి లడ్డు అనమాట. కొబ్బరి లడ్డుని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఓకేనా? చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. ఓకేనా? పచ్చి కొబ్బరి తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసా మీకు? కొబ్బరిలో ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్, సెలెనియం వంటి కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇన్ని ప్రయోజనాలున్నాయి కొబ్బరిలో. ఇంకా మనము దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఏం చేస్తారంటే అందరు ఇళ్ళల్లో పక్కన పడేస్తారనమాట. వాటిని తినలేవరు ఎక్కువైతే పచ్చిది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎండబెట్టి చక్కెర వాళ్ళకి ఇవ్వడము, కొబ్బరి ముక్కలేస్తే చక్కెర ఇస్తారు కదా! అలా వాళ్ళకిచ్చేసి చక్కెర తీసుకుంటారు. మళ్ళీ ఇంకా కొబ్బరి నూనె పట్టిస్తారు చాలామంది. ఇంట్లోనే మనమైతే ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరి పూరి చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు, కొబ్బరి రొట్టెలు చేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనెని మనమే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. చూడండి ఎలా చేయలేదు ఏందనేది. ఇక్కడైతే ఇంకా లడ్డు కోసం అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాననమాట. మొన్న ఫెస్టివల్ వచ్చింది కదా మనకి, అదేంటి కార్తీక పౌర్ణమికి అయితే నేను ఒక 2 కొబ్బరికాయలు అయితే కొట్టాననమాట. అవైతే ఇంట్లో ఉన్నాయి. ఎందుకు అనవసరంగా ఎండబెట్టడమో, పిల్లలకైతే లడ్డు చేసిస్తే చాలా మంచిది కదా! అండ్ ఈవినింగ్ స్నాక్స్‌లోకి కానీ లేదా పిల్లలకి ఇవ్వండి. చాలా అంటే చాలా హెల్తీ. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రోజు ఒకటి తింటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇమ్యూనిటీ పవర్ అనేది ఫుల్‌గా వస్తది కొబ్బరి తినడం వల్ల. ఓకేనా? ఇందులో ప్రతి ఒక్కటి ఉన్నదనమాట. మనకి కాపరు, జింక్, సెలెనియం వంటివి కొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ సూపర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వాటి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము పాకం పట్టుకోవడం కోసమైతే పాకం పట్టాల్సిన పని లేదు. ఇక్కడ బెల్లం అయితే నేను 3 కొబ్బరి ముక్కలకి ఒక 200 గ్రామ్స్ అయితే బెల్లాన్నయితే తురుముకుంటున్నాను. మొత్తం అయితే ఈ విధంగా తురుముకోవాలి. ఓకేనా? వాడతారు. చక్కెర ఏమి వాడరనమాట. చక్కెర యేసుకుంటే అంత హెల్తీ కాదు. ఇంకా ఇక్కడైతే ఇంకా మనము ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ యేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే పైన ఉన్న పొట్టుని నల్లది తీసేసుకోవచ్చనమాట. కొబ్బరిది తీసేసుకొని మిక్సీ పట్టుకోండి. ఓకేనా? ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను ఒకటి. కడాయి పెట్టేసుకొని మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! దీన్నైతే వేసేసుకొని అందులో మనకి పాలనేది ఉంటాయి కదా! వాటినన్నిటిని పోయేదాకా అయితే వేపుకోవాలనమాట. నేను మిక్సీ పట్టినప్పుడు ఎలా ఉందండి, ముద్దగా తడిగా ఉంది కదా! ఆ పాలనేది లేకుండా మొత్తము పొడిలాగా అయ్యేలాగా పాలనేది ఇనికి అందులో నుంచి మనకు ఆయిల్ బయటకొచ్చి మొత్తము మనము మిక్సీ పట్టుకున్నది మొత్తం పొడి పొడిగా అవ్వాలి. అలాగే కొంచెం కలర్ రావాలనమాట. బ్రౌన్ కలర్‌లోకి రావాలి. ఓకేనా? మధ్యలో కొంచెము నెయ్యేసుకోండి. సరిపోతుందనమాట. టేస్ట్ కోసం నెయ్యేసుకోండి. చాలా బావుంటది టేస్ట్ అనేది. ఓకేనా? ఇక మొత్తము కొద్దిసేపయితే నెయ్యేసుకున్నాక నెయ్యి అంతా కరిగేలాగా చూసుకోండి. మనకి కొబ్బరి అనేది వేగినప్పుడు స్మెల్ వస్తదనమాట. మంచిగా వేగినప్పుడు. ఓకేనా? ఇంక తర్వాత మనము ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉందిగా, దాన్నైతే వేసేసుకోవాలి. పాకం పట్టకపోయినా పర్లేదు. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తది. అది కరిగిన తర్వాత మంచి కలర్ రావాలనమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలైతే ఉంచుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి పెట్టామంటే మాడిపోతదనమాట కొబ్బరి అనేది. ఓకేనా? ఈ విధంగా మొత్తం కలర్ రావాలనమాట మనకి. గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్‌గా వేడిగున్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చుట్టేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఓకేనా? ఇంకా కొబ్బరిలో ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తాను చూడండి.
కొబ్బరి తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. డయాబెటీస్‌ని నియంత్రిస్తుంది. చర్మం మీద వచ్చే మొటిమలను, మచ్చలను, ముడతలను తగ్గిస్తుందనమాట కొబ్బరి తినడం వల్ల. చర్మాన్ని యవ్వన కాంతివంతంగా మారుస్తుందనమాట. మనం కొబ్బరి తినడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తది. అలాగే నీరసము, అలసట, మలబద్ధకం మరియు థైరాయిడ్ వంటి సమస్యలను తగ్గిస్తుందనమాట కొబ్బరి తినడం వల్ల. ఓకేనా. వెంట్రుకలు పగులుతాయి కదా, మన జుట్టు కొసలలో వెంట్రుకలు పగులుతాయి. అలాగే జుట్టు ఊడిపోవడము, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ కొబ్బరి తినడం వల్ల ఇవి అన్నిటిని చెక్ పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉండడం వల్ల యాంటీబయాటిక్ అలాగే ఫంగస్ ఏజెంట్గా పనిచేస్తుంది. చర్మంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ మైక్రోబాల్ లిపిడ్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుందనమాట. కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా కొబ్బరిని అయితే వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి ఇంట్లో. తొందరగా అయిపోతాయి. చాలా ఈజీగా చూడండి. మనకి కొంచెము చుట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు చూడండి, గట్టిగా అయిపోతాయి మనకి. ఇవైతే దగ్గర ఒక 20 డేస్, 25 డేస్ నిలువైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఎంత బాగున్నదో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ మీకు కొబ్బరిలోకి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే నువ్వులు కానీ, పల్లీలు కానీ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలకి మాత్రం రోజు ఒకటి ఇవ్వండి. చాలా అంటే చాలా బలం అనమాట కొబ్బరి లడ్డు. ఏమేం ప్రయోజనాలు ఉన్నాయనేది చూపించాను కదా. ఇప్పుడైతే నేను తిని చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ దాకా చూడండి వీడియో. ఇప్పుడైతే తిని చూపిస్తాను చూడండి. ఓకేనా. టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి లడ్డు. ఇలా ట్రై చేయండి. పాకం పట్టే పని లేకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సూపర్ మస్తుంది అసలు. మామూలు లేదు అసలు. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయండి. ఓకేనా. చాలా బాగుంది. పండు ఎట్లుందమ్మా లడ్డు? అంటే ఎట్లుంది చెప్పు. సూపర్ ఉందా? నాకు ఎట్లుంది చెప్పు. మంచిగా ఉందా? సూపర్ ఉందా? ఎక్సలెంటా? ఎక్సలెంట్ ఉందా? ఎట్లుందిరా? పండు ఎట్లుంది? సూపరా? ఓకే. లైక్ చేయమను. లైకులు చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది లడ్డు. సూపర్ ఉందా? ఓకే. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ అవుతుంది అనమాట. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఒక నలుగురికి షేర్ అవుతుంది అనమాట వీడియో అనేది. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. నేనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.